అలానే మిసెస్ రావు ఈగ సినిమాని దాదాపుగా అందరూ చూసుంటారు. ఈగే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే ఎంత సీన్ క్రియేట్ చేస్తుందో ఆ సినిమాలో మనం చూసాం. మరి ఈగల దండే వచ్చి ఊరిని చుట్టుముడితే ఆ ఊరి పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడు ఆ ఊరిలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళు దగ్గరలో సమీపంలో ఉండే బంధువుల ఇళ్ళకి ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఎక్కడ అంటే శ్రీకాకుళం జిల్లాలో టెక్కిలి మండలం బూరగాం అనేటువంటి గ్రామం. ఆ గ్రామంలో 13 ఇళ్ళు ఉన్నాయి, 60 మంది జనాభా. అది ఒక రకంగా హ్యామ్లెట్ విలేజ్ అని చెప్పచ్చు. ఆ ఊరంతా అపరిశుభ్రంగా ఉండడం కారణం చేత గత 4 రోజుల నుంచి చిన్నపాటి వర్షం కూడా కురవడంతో ఈగలు విపరీతంగా వచ్చేసాయి. ఎంత వచ్చాయనంటే గాలి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేనంతగా పెద్ద ఎత్తున అంత వచ్చాయి. ముఖాల నిండా ముసురుకుంటున్నాయి. ఇక తినడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే తినడానికి అలా నోరు తెరిస్తే నోట్లోకి పోతున్నటువంటి పరిస్థితి ఆ గ్రామంలో కనిపించింది. నీళ్లు తాగుదామన్నా తాగేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి వీలుగాని పరిస్థితుల్లో వాళ్ళు ఒక చోట కూర్చోలేరు, నుంచోలేని పరిస్థితి. కళ్ళ మీద కునుకు లేకుండా ఈ ముసురుకుంటున్నాయి, నిద్ర కూడా లేకుండా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇళ్ళకి తాళాలు వేసి పక్క ఊర్లకి వాళ్ళ బంధువుల ఇళ్ళకి కొంతమంది వెళ్ళిపోతే మరికొంతమంది దగ్గరలో ఉండేటువంటి పొలాలకు వెళ్ళి పొలాల్లోనే వంట వండుకోవటం, అక్కడే తినటం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రభుత్వం అక్కడ కొన్ని మందుల్ని పిచికారీ చేసింది. అయినా కానీ ఆ ఈగల దండు ఆ ఊరిని వదిలిపెట్టడం లేదు. ఇక పసుపు నీళ్ళు చల్లడంతో పాటు మస్కిటో బ్యాట్లతోటి ఈగలను చంపడం ఇవన్నీ కూడా చేశారు. ఎన్ని చంపినా కానీ ఆ ఈగల బెడద నుంచి తప్పుకోలేకపోతున్నారు ప్రజలు, గ్రామస్తులు. దోమతెరలు ఏర్పాటు చేసుకున్నారు. దోమతెరలు ఏర్పాటు చేసుకున్నా కానీ వాటి మోత, అంటే అన్ని దోమలు ఉన్నాయి కాబట్టి వాటి గీయనటువంటి శబ్దం ఉంది కదా, ఆ శబ్దం దెబ్బకి నిద్ర కూడా పట్టడం వాళ్ళకి. ఈ దెబ్బకి ఈగల దండు దెబ్బకి ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఒక రకంగా ఏం చేయాలనే దాని మీద ఆలోచిస్తుంది. అక్కడ ఏదో అధికారులు వెళ్ళారు, అక్కడ వెళ్ళి వాళ్ళు ఏదో మందులు వాడారు. ఎందుకు వస్తుంది ఇలాంటి పరిస్థితి, ఎందుకు వచ్చిందంటే దగ్గరలో కోళ్ల ఫారాలు అనేక ఉన్నాయి. ఆ కోళ్ల ఫారాల నుంచి అనేక వ్యర్థాలు రావడం, కుళ్ళిపోయినటువంటి మాంసం ఇవన్నీ అక్కడ ఉండటం కారణంగా ఈగల సంఖ్య పెరిగింది. సో కాబట్టి ఆ ఈగలు ఒక దండు ఇప్పుడు ఆ గ్రామంలో ఉండే ప్రజల్నే వెళ్ళగొట్టేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఈగ సినిమా మీకు గుర్తు రావట్లేదా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.